ప్రియమైన ఒలీవ టీవీ ప్రేక్షకులకు ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడి మహాకృపను బట్టి మనం అందరం కూడా ఈ నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి దేవుడు కృప చూపించాడు. అందుని బట్టి దేవుడిని నేను స్తుతిస్తున్నాను. మన వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ కొందనాలు ప్రభువా. తండ్రి, యొక్క నూతన సంవత్సరంలోనికి 2026లోనికి మేము ప్రవేశించడానికి మీరు కృప చూపించినందుకే మీకు వందనాలు తెలియజేస్తున్నాను. గడిచినటువంటి సంవత్సరంలో ఎన్నో మేలులు ఉపకారములు మీరు మా ఎడల చూపించి ఉన్నారు. ఎన్నో సందర్భాల్లో మేము దుఃఖంలో, బాధలో, వేదనలో ఉన్నప్పటికీ మమ్మల్ని నడిపించిన విధానం కొరకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో మీ నూతన వాగ్దానంతో, నూతన దీవెనతో, ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి నడిపించి నీ వాక్యాన్ని ధ్యానం చేయుచుండగా నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము మీకు అంగీకారముగాను తండ్రి వినుచున్నటువంటి మా అందరికీ క్షేమాభివృద్ధిని కలిగించేవిగా ఉన్నటకు సహాయం దయచేయమని, నన్ను పూర్తిగా మీ సిలువు చాటును మరుగుపరిచి నీ మాటలు మాకు అందించి మీరు మహిమ పొందుకొనుమని యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు వాక్యాంశం ఏమనగా, దేవునితో కలిసి నూతన సంవత్సరంలో అడుగు పెడతాం. ఒక వాక్యాన్ని మీకు నేను చదివించి ముందుకు కొనసాగుతాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనము. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఈ వాక్యము ఈరోజు మన దీన్ని ఒక వాగ్దానంగా స్వీకరించి ఈ నూతన సంవత్సరంలో దేవుడితో కలిసి మనము నూతన సంవత్సరంలోనికి అడుగు పెడదాం. ఇక్కడ చదివిన మాటను మనం జ్ఞాపకం చేస్తే, దేవుడు ఈ నూతన సంవత్సరంలో మన ఎడల ఒక నూతన క్రియను ఆయన చేస్తాను అని ఆయన మనకు తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మీరు దాన్ని ఇప్పుడే నేను ప్రారంభించుచున్నాను, దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు గ్రహిస్తున్నారా? నేను ఇప్పుడే ప్రారంభిస్తున్నాను. నేను ఏదైతే ఈ మాటను మీకు అనుగ్రహిస్తున్నానో దీనిని ఇప్పుడే నేను ప్రారంభిస్తున్నాను, దాన్ని మీరు గమనించండి అంటూ అక్కడ చెప్పబడిన మరొక మాట ఏమిటంటే, నేను అరణ్యములో త్రోవ కలగజేయవాడను, అలాగే ఎడారిలో నదులు పారజేయగలిగిన వాడను. పారజేయుదును అంటే, పారజేయుచున్నాను అంటే, ఎడారి లాంటి నిస్సారమైన, శాపగ్రస్తమైన, లేదంటే దుఃఖకరమైనటువంటి ఆ జీవితాల్లో మరి నది లాంటి ఒక ఆశీర్వాదంతో కూడినటువంటి జీవితంగా ఆయన చేస్తాను అని మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనము అలాంటి నూతన ఆశీర్వాదంతో మనం ముందుకు వెళ్ళాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. ఒక్కసారి మనం గడిచినటువంటి సంవత్సరం అనగా ఈ 2025 సంవత్సరంలో గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనము ఈ నూతన సంవత్సరంలో ఒక మలుపు దగ్గర నిలిచి ఉన్నాము. ఈ కొత్త సంవత్సరంలో మరి ఒక సంవత్సరం మనల్ని విడిచిపెట్టేస్తున్నాం, ఒక నూతన సంవత్సరంలోనికి మన ముందున్నది. మనం ఆ మలుపు దగ్గర మనం ఉన్నాము. ఆ నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశిస్తున్నాము. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నటువంటి మనము దేవునితో కలిసి మనం నూతన సంవత్సరంలోనికి ప్రవేశించాలి. అయితే ఒక్కసారి గడిచినటువంటి 25లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మన జీవితంలో, మన కుటుంబంలో ఎన్నో సంతోషకరమైనటువంటి సందర్భాలు ఉండి ఉన్నాయి. ఎన్నో సంతోషకరమైనటువంటి పరిస్థితులు, ఆనందకరమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో ఈ గడిచిన సంవత్సరం మనం చూసి ఉన్నాం. మేబీ చాలామందికి మంచి ప్రమోషన్స్ రావచ్చు, చాలామంది జీవితాల్లో మరి ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళచ్చు, చాలా ఆర్థికంగా మీరు బలపరచబడవచ్చు, మీ కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా గడిపినటువంటి సందర్భాలు ఉండుంటాయి. అలాగే రెండోది కూడా మనం చూసినట్లయితే, మన జీవితంలో చాలా సందర్భాల్లో కన్నీళ్లు కార్చినటువంటి, అంటే 2025లో కన్నీరు కార్చినటువంటి సందర్భాలు కూడా చాలా ఉండి ఉంటాయి. చాలా సందర్భాల్లో మనం దుఃఖపడినటువంటి సందర్భాలు ఉంటాయి. చాలా సందర్భాల్లో మనం నిందలకు గురైనటువంటి సందర్భాలు ఉంటాయి. చాలా సందర్భాల్లో మనము మరి అవమానానికి గురైనటువంటి సందర్భాలు ఉంటాయి. మన ఫెయిల్యూర్స్ వల్ల, మనకు ఎదురయ్యేటువంటి ఆ శ్రమల వల్ల, సఫరింగ్స్ వల్ల కూడా ఎన్నోసార్లు కన్నీరు కాల్చినటువంటి సందర్భాలు మన జీవితంలో ఉండి ఉంటాయి. అంత మాత్రమే కాదు, కానీ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, మనము ఒంటరి అయిపోయి ఎవరికి కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఒంటరిగా ఉంటూ మన జీవితంలో మూలుగుతూ, ఏడుస్తూ, కన్నీరు కారుస్తున్నటువంటి సందర్భాలు కూడా
ఉండి ఉండవచ్చు. ఐ డోంట్ నో ఈ వాక్యం వింటున్నటువంటి మీలో ఇలాంటి అనుభవాలు ఎంతమంది ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ డెఫినెట్లీ మన జీవితంలో సంతోషకరమైన పరిస్థితులు ఉన్నాయి 2025లో. అలాగే కన్నీరు కార్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కన్నీరు కార్చడం కంటే ఇంకా మరీ ఎక్కువగా ఒంటరిగా ఉంటూ దేవుని దగ్గర మూలిగి ఏడ్చి వేదన పడినటువంటి సందర్భాలు కూడా మన జీవితంలో ఉండుంటాయి. అలాగే 2025 సంవత్సరంలో కూడా చాలా ప్రార్థనలకు మనము జవాబులు పొందుకున్నటువంటి వారుగా కూడా ఉండి ఉండొచ్చు. దెర్ ఆర్ సో మెనీ ప్రేయర్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ఆన్సర్స్. చాలా ప్రార్థనలకు మనం జవాబులు పొందుకున్నటువంటి వారుగా ఉంటాం. మన అనారోగ్యంలో ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థతను ఇవ్వచ్చు. లేదా మన యొక్క బిడ్డల యొక్క ఎగ్జామ్స్లో వాళ్ళు మంచి మార్కులతో ఉత్తీర్ణం అవ్వాలని మనం ప్రార్థించినప్పుడు దేవుడు దాంట్లో సహాయం చేయొచ్చు. మన ఉద్యోగ ప్రయత్నాల్లో దేవుడు సహాయం చేయొచ్చు. ఎన్నో మనం చేసినటువంటి ప్రార్థనలకు మనము మన దైవజనులు సంఘము ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనలకు జవాబులు కూడా మనము ఈ 2025 సంవత్సరంలో, అంటే గడిచినటువంటి 2025 సంవత్సరంలో మనం పొందుకుని ఉండొచ్చు. అయితే మరొకటి కూడా మన జీవితంలో ఉండొచ్చు 25 సంవత్సరం గడిచిన 25 సంవత్సరంలో. అదేమిటంటే చాలా ప్రార్థనలకు జవాబులు కూడా రాకుండా ఉండవచ్చు. చూడండి, చాలా ప్రార్థనలు మనం చేస్తూ ఉంటాం. కొన్ని అంశాలను బట్టి ఆ ప్రార్థనలకు జవాబులు కూడా రాకుండా ఉండొచ్చు. అంటే ఈ 2025 సంవత్సరంలో ఇలాంటి సందర్భాలన్నీ కూడా మనం దాటుకొని ముందుకు వస్తున్నాం. కానీ ఒక సత్యాన్ని మనం గ్రహించాలి. అదేమిటంటే మన దేవుడు మారనటువంటి దేవుడు. ఆయన మార్పు లేనటువంటి దేవుడు, మారనటువంటి దేవుడు. చూడండి, సంఖ్యాకాండంలో ఒక మాట ఉంటుంది. చూడండి, మాట ఇచ్చిన వాడు నరుడు కాదు. ఆయన దేవుడు. ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు. ఈ లోకంలో మాట ఇచ్చినటువంటి వారు చాలామంది మనుషులు తప్పిపోతూ ఉంటారు. ఈవెన్ మరి ఫ్రెండ్స్ కూడా చాలామంది మాట ఇచ్చి తప్పిపోయే వాళ్ళు ఉంటారు. ఇంట్లో సొంత వాళ్ళు కూడా మాట ఇచ్చి తప్పిపోయిన వారుగా ఉంటారు. కానీ దేవుడు మారినటువంటి దేవుడు. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానము, ఆయన ఇచ్చినటువంటి మాట మన ఎడల ఆయన సంకల్పించినటువంటిది ఏదైతే ఉందో దాన్ని చేయకుండా ఆయన ఉండడు. ఆయన మారినటువంటి దేవుడు. ఈ సత్యాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. మనం చూసినట్లయితే విలాప వాక్యాల్లో ఒక చక్కని మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, విలాప వాక్యాలు 3వ అధ్యాయము 3వ అధ్యాయము 22-23 వచనాన్ని నేను చదువుతాను, జ్ఞాపకం చేసుకోండి. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచియున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యము పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. చూడండి, దిస్ ఈజ్ ద ప్రామిస్. అండ్ ఇక్కడ మన దేవుణ్ణి ఆయన యొక్క కృప ఎంత గొప్పదో మనం ఇక్కడ అర్థం చేసుకోగలము. చూడండి, ఆయన ఏమంటున్నాడంటే అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యము పుట్టుచున్నది. వాత్సల్యము అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ప్రేమే. కానీ ఇది అన్ని ప్రేమల లాంటి ప్రేమ కాదు. ఈ వాత్సల్యము అంటే అర్థం ఏంటంటే తల్లిదండ్రులు బిడ్డల మీద చూపించేటువంటి ప్రేమ, దాన్ని వాత్సల్యము అంటాం. చూడండి, పుట్టినటువంటి బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డ తన చిన్నప్పటి నుంచి పెద్దవాడినప్పటికీ కూడా ఆ తల్లికి ఆ ప్రేమ ఉంటూనే ఉంటుంది. ప్రేమలో మార్పు రాదు. తల్లిదండ్రుల మీద చూపించేటువంటి ప్రేమ, దానినే మనము తల్లిదండ్రులు బిడ్డల మీద చూపించేటువంటి ప్రేమ ఏదైతే ఉందో దాన్ని వాత్సల్యము అంటాం. చూడండి, ఏ సందర్భంలో మీరు జ్ఞాపకం చేసుకోండి, తల్లిని తండ్రిని వేరొకరు ఆ ప్లేస్ని రీప్లేస్ చేయలేరు. నేను నిన్నటి దినాన మరి ఈ సందర్భంలో నేను ఒక డ్రెస్ కొనుక్కున్నాను. అయితే సడన్గా నా భార్య తీసుకొచ్చి నా ముందు కొన్ని షర్ట్స్ పెట్టింది. ఇదిగో మీ అమ్మగారిని కొన్నారు. నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే మా అమ్మగారికి ఎక్కడి నుంచి కూడా డబ్బులు రావు. కానీ ఆమెకు వచ్చినటువంటి ఆ ఫంక్షన్లో లేదా తాను కొన్నటువంటి ఆ కొద్ది దాంట్లో ఏం చేసిందంటే నా కుమారుడికి నేను ఏదో విధంగా డ్రెస్ కొనాలని చెప్పి ఆమె డ్రెస్ కొని ఇచ్చింది. అంటే తల్లి యొక్క ప్రేమ ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ ప్రేమను, తల్లిదండ్రులు చూపించేటువంటి ప్రేమను ఎవరు కూడా రీప్లేస్ చేయలేరు ఈ లోకంలో. మేబీ కొన్నిసార్లు అంతటి ప్రేమ ఇతరులు చూపించవచ్చు, కానీ కొన్నిసార్లు చూపించచ్చేమో, కానీ తల్లిదండ్రులు చూపించేటువంటి ప్రేమను ఈ లోకంలో బిడ్డల పైన మరి ఎవరు కూడా దాన్ని చూపించలేరు. ఎక్కడో ఒక చోట దాంట్లో మరి డిఫరెన్స్ అనేటువంటిది ఉండొచ్చు, కానీ తల్లి తండ్రులు తమ బిడ్డల మీద చూపించేటువంటి ప్రేమలో కల్మషం ఉండదు. ఆ బిడ్డల మీద చూపించేటువంటి ప్రేమలో ఎక్కడా కూడా వ్యత్యాసం అనేటువంటిది ఉండదు. అందుకే దాన్ని మనం వాత్సల్యము అంటాం. అయితే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అనుదినము
అనుదినము అంటే ప్రతిరోజు నూతనముగా, అంటే లాస్ట్ లాంటిది కాదు, ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ రెన్యూడ్. ప్రతిరోజు కూడా అది నూతనముగా వాత్సల్యము మీ మీద పుట్టుచున్నది అని దేవుడు తన ప్రజలకు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవునికి మన మీద ప్రతిరోజు కూడా నూతనంగా ఆ ప్రేమ పుడుతూ ఉన్నది. అంటే అర్థం ఇవ్వాలంటే మీకు, ఈరోజు మనము ఒక టిఫిన్ చేసామనుకోండి, రేపు కూడా మళ్ళీ సేమ్ అదే టిఫిన్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం దోశ తిన్నాం అనుకోండి, నెక్స్ట్ డే మనము మరి గారి తిన్నట్టు అనమాట. లేదంటే ఇంకొక నెక్స్ట్ డే మళ్ళీ ఈ రెండు కాకుండా ఇంకొక టిఫిన్ చేసినట్లుగా. అంటే మీకు అర్థం అవటం కోసం నేను ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అంటే దేవుని యొక్క ప్రేమ గడిచిన దినంలో చూపించినటువంటిది కాకుండా మరి నూతనంగా మన మీద పుడుతుంది. సో గాడ్స్ లవ్ ఇట్ విల్ బి రెన్యూడ్. ఆయన ప్రేమ ప్రతిరోజు నూతనంగా మన మీద వాత్సల్యాన్ని ఆయన చూపిస్తున్నాడంట. కాబట్టి మన దేవుడు మారినటువంటి వాడు. మన జీవితంలో 25వ సంవత్సరంలో ఎన్నో ఆనందకరమైన పరిస్థితులు ఉన్నాయి, మన జీవితంలో ఎన్నో దుఃఖకరమైన పరిస్థితులు ఉన్నాయి, మన జీవితంలో ఎన్నో వేదనకరమైన పరిస్థితులు ఉన్నాయి. కొన్ని ప్రార్థనలకు జవాబులు పొందుకున్నాం, కొన్ని ప్రార్థనలు ఇంకా జవాబులు పొందుకోలేనటువంటి పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయి. కానీ మనం మర్చిపోకూడనటువంటి ఒక సత్యం ఏంటంటే, మన దేవుడు మారనటువంటి దేవుడు. ఆయన మాట ఇచ్చి తప్పిపోయేవాడు కాదు, ఆయన నరుడు కాదు, ఆయన దేవుడు. ఆయన అంటున్నాడు, ఈ సంవత్సరం నూతన సంవత్సరంలో మనతో మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే, నేను ఒక నూతన క్రియ మీ ఎడల చేయబోతున్నాను. ఎడారి లాంటి నీ జీవితంలో నదుని నేను పారజేయుచున్నాను. అంత మాత్రమే కాదు, ఇదిగో ప్రతి దినము అనుదినము నూతనముగా ఆయనకు మన మీద వాత్సల్యము పుట్టుచూ ఉన్నది. సో దేవునితో ఈ నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టాలి. దేవుడు లేకుండా మనం అడుగు పెడితే మన జీవితంలో ఏ ఆశీర్వాదం రాదండి. చాలామంది ఈ ప్రామిస్ కార్డ్స్ తీసుకుంటుంటారు, చాలామంది ప్రామిస్ కార్డ్స్ తీసుకుంటారు, కానీ వారి జీవితంలో విశ్వాసం అనేటువంటిది ఉండదు. కొంతమంది జీవితంలో విశ్వాసం ఉన్నా ఆ విశ్వాసానికి తగినటువంటి మరి ఒబీడియన్స్ అనేటువంటిది లేకపోవటం వల్ల ఆ వాగ్దానాలు తమ జీవితంలో నెరవేర్పును వారు చూడలేరు. చాలామంది ఏమనుకుంటారంటే, వాగ్దానం క్రిస్మస్ న్యూ ఇయర్ రోజున తీసేసుకున్నాం కదా, తీసేసుకుంటే అది మన జీవితంలో జరిగిపోతుంది అని అనుకుంటారు. నో, అసలు కార్డ్స్ తీసుకోవాలా లేదా అనే దాన్ని నేను విమర్శ చేయను, కానీ అది మీ యొక్క వ్యక్తిగతానికి నేను విడిచిపెడుతున్నాను. కానీ ఇక్కడ ఏ వాగ్దానమైనా, ఆ వాగ్దానం నువ్వు తీసుకున్నా తీసుకోకపోయినా, ఆ నువ్వు వాగ్దానాన్ని బైబిల్లో ఉన్నదాన్నే నువ్వు దాన్ని క్లెయిమ్ చేసుకున్నా, ఆ వాగ్దానం నెరవేర్చబడాలి అంటే మన జీవితంలో 2 విషయాలు ఉండాలి. ఒకటి, దేవునితో విశ్వాసంతో మనం నడవాలి. దేవునికి మనం విధేయత చూపిస్తున్నప్పుడు మాత్రమే ఆ వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకోగలము. మీకు పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. మనం చూసినట్లయితే ఈ ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయంలో చూస్తే, ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు కాదేషు బర్నియా అనేటువంటి ప్రాంతానికి వారు వచ్చారు. ఆ కాదేషు బర్నియా అనేటువంటిది పాలు తేనెలు ప్రవహించే దేశానికి అతి సమీపంగా ఉన్నది. అంటే మ్యాక్సిమం సుమారు ఒక 1 మంత్ నుంచి ఒక 40 డేస్ కనుక వారు కాలినడకన వెళితే ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వాళ్ళు రీచ్ అయిపోవచ్చు. కానీ వారిలో ఉన్నటువంటి అవిశ్వాసము, వారిలో ఉన్నటువంటి అవిధేయత ఏం చేస్తుందో తెలుసా? 40 సంవత్సరాలు వాళ్ళు చుట్టూ తిరిగి ఆ దేశంలోనికి, అది కూడా కేవలము కొద్దిమంది, కాలేబులు, యెహోషువాలు, వారి కుటుంబాలతో మాత్రం కొద్దిమంది ఆ వాగ్దాన భూమిలోనికి అడుగుపెట్టినట్లు మనం చూస్తాం. మనం కనుక దీన్ని అనలైజ్ చేస్తే 6 లక్షల కాల్బలానికి ఐగుప్తులో నుంచి ప్రారంభమైన వీరందరికీ ఆ వాగ్దానాన్ని దేవుడిచ్చాడు. ఇశ్రాయేల్ ప్రజలందరికీ ఆ వాగ్దానాన్ని ఇచ్చాడు. కానీ ఆ వాగ్దానం నెరవేర్పు ఎంతమందిలో కలిగిందయ్యా అంటే చాలా కొద్ది మందిలోనే. కాబట్టి ఈ న్యూ ఇయర్ రోజున జస్ట్ మనం ప్రామిస్ కార్డులు తీసేసుకోనో, లేకపోతే ఆ ప్రామిస్ కార్డులు తీసుకొని ఇలా ముద్దు పెట్టేసుకొని, దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చేసాడని బైబిల్ లోపల పెట్టి దాచేసుకొని, లేకపోతే దిండి కింద పెట్టుకుని పిల్లోస్ కింద పెట్టుకొని మనం ఉంటే మన జీవితంలో ఏమీ ఒరగదు. లేదా దాన్ని ప్రార్థన చేసి ప్రతిరోజు మనం ప్రార్థన చేసి, అయ్యా ఈ వాగ్దానం నెరవేర్చబడాలి అంటూ నువ్వు విశ్వాసంలో ఉండకుండా దేవునికి విధేయత చూపించకుండా ఉంటే అప్పుడు కూడా ఈ వాగ్దానం నెరవేరదు. బట్ నువ్వు వాగ్దానము తీసుకున్నా, ఒకవేళ తీసుకోకపోయినా బైబిల్లో ఉన్నదాన్ని నువ్వు క్లెయిమ్ చేసుకుంటే, నీ జీవితంలో విశ్వాసంతో దేవుడితో నడిస్తే, దానితో పాటు వాక్యానికి దేవునికి నువ్వు విధేయత చూపిస్తే నీ జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్పడుతుంది. ఇది నా సొంత మాటలు కాదు, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ద్వితీయోపదేశ కాండంలోనే చూస్తున్నాం. వాళ్ళు ఆ యొక్క వాగ్దాన దేశానికి చాలా దగ్గరగా వచ్చారు,
కానీ దాంట్లో ప్రవేశించలేదు. 40 సంవత్సరాలు చుట్టూరు తిరిగారు. కారణం వారిలో అవిశ్వాసం. వారు ఏమంటున్నారు తెలుసా? 12 గోత్రాల్లో ఉన్నటువంటి ప్రముఖులను ఆ యొక్క దేశంలోనికి వేగు చూపించడానికి పంపించినప్పుడు ఆ వేగు చూసి వచ్చినటువంటి వారు మోషేతో చెప్తున్నట్టు మాట ఏంటో తెలుసా? అయ్యా, దేవుడు మనకు వాగ్దానం చేసినట్టుగా నిజంగానే అది వాగ్దాన దేశమే, అది పాలు తేనెలు ప్రవహించే దేశమే, అది నిజంగా ఆశీర్వాదంతో కూడినటువంటి దేశమే. కానీ అక్కడ ఎత్తైన శరీరము, దృఢమైన శరీరం కలిగినటువంటి వారు ఉన్నారు. ఎత్తైన ప్రాకారాలు ఉన్నాయని వారు దేవుని మీద కంటే కూడా వారి చూపుని అక్కడున్న ప్రజల మీద పెట్టి అవిశ్వాసాన్ని కనపరిచారు. ఆ విషయం విన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారి గుడారాల్లోనికి వెళ్ళి దేవుడి మీద సొనుగు కొనుచు వారు ఏమన్నారో తెలుసా? అయ్యో, దేవుడు మా మీద పగబట్టాడు అని వారు అనకూడనటువంటి మాటలు, ప్రవర్తించకూడనటువంటి ప్రవర్తన వారు ప్రవర్తించినప్పుడు దేవుడు మోషే ద్వారా వారితో తెలియజేసిన మాట ఏంటో తెలుసా? ఇన్ని సంవత్సరాలు దేవుడు మనల్ని ఒక తండ్రి తన కుమారుని చంకపెట్టుకొని ఎలా నడిపించాడో అలా నడిపించాడు కదా. మరి ఎందుకు మీరు ఈ విధంగా దేవుడి మీద సొనుక్కుంటున్నారు? దేవుడి మీద ఎందుకు మీరు అవిశ్వాసంతో ఉన్నారు? ఎందుకు మీరు దేవునికి అవిధేయత చూపిస్తున్నారు అని వారిని ప్రశ్నించి దేవుడు చెప్పినటువంటి మాటను అక్కడ తెలియజేస్తున్నారు. చూడండి, కేవలము యెహోషువ, కాలేబులు మాత్రమే ఆ వాగ్దాన దేశంలోనికి అడుగుపెట్టినట్లు మనం చూస్తాం. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రామిసెస్. ఈ బైబిల్ గ్రంథంలో 2 కొరింథీయులు 1వ అధ్యాయం 20వ వచనం ప్రకారము దేవుని వాగ్దానములు ఎన్నైనను అవన్నీ క్రీస్తులో మనకు అవునన్నట్టుగానే ఉన్నవి అని తెలియజేయబడుతుంది. అంటే దేవుని వాగ్దానాలు ఎన్నైతే ఉన్నవో అవన్నీ కూడా యేసు క్రీస్తు ద్వారా మనకి ఇచ్చేశాడు దేవుడు. అంటే మనకు బాగా అర్థం కావాలంటే, ఒక చెక్లో కింద యేసు ప్రభు వారు సంతకం చేసి ఆ చెక్ని మనకి ఇచ్చేశారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ చెక్ తీసుకెళ్ళి బ్యాంకులో, అంటే మన తండ్రి అయినటువంటి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆ బ్యాంకు దగ్గరికి వెళ్ళి మనం దాన్ని మార్చుకోవాలి. అర్థమవుతుందండి? అన్ని వాగ్దానాలు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడినాయి, అవి నిశ్చయములై ఉన్నాయి. బట్ ఎప్పుడు మనం దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటాము అంటే బై ఫెయిత్ అండ్ ఒబీడియన్స్. ఫెయిత్ లేకుండా ఒబీడియన్స్ రాదు. విశ్వాసం లేకుండా విధేయత ఉండదు. ఒకవేళ విశ్వాసం ఉండొచ్చు కానీ విధేయత లేదు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల మంది ఈ 40 సంవత్సరాలు కొన్ని జనరేషన్స్ విశ్వాసంతోనే వెళ్ళారు, కానీ వారి జీవితంలో విధేయత లేదు. వారు నమ్మారు, దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తాడని నమ్మారు. వేగు చూసి వచ్చిన వారు కూడా చెప్పారు అది నిజంగానే ఆ పాలు తేనెలు ప్రవహించే దేశమే అనుకున్నారు, కానీ వారి జీవితంలో విధేయత లేదు. సుప్రియదేవుని బిడ్డ, ఈ నూతన సంవత్సరం దేవునితో కలిసి మన నూతన సంవత్సరానికి అడుగు పెడదాం. అడుగు పెట్టే ముందు మనకు కావాల్సింది, మన ఆశీర్వాదం కావాలంటే, ఆ వాగ్దానాలు మన పట్ల నెరవేర్చబడాలి అంటే దేవుడు తెలియజేస్తున్న రీతిగా, ఇదిగో నేను ఒక నూతన క్రియని ఎడల చేయబోతున్నాను, ఎడారి లాంటి నీ జీవితంలో నేను నదులు పారజేస్తాను అని చెప్పినటువంటి దేవుడు, అనుదినము నీ మీద నూతనంగా వాత్సల్యం పుట్టుచున్నదని చెప్పినటువంటి దేవునితో ఆ యొక్క నూతన కార్యం మన జీవితంలో జరగాలి అంటే మనం చేయాల్సింది ఏంటో తెలుసా? విశ్వాసము, విధేయత చూపించవలసిన వారుగా ఉన్నాం. ఆ విశ్వాసం, విధేయత మనం చూపించినప్పుడు ఆ వాగ్దాన నెరవేర్పును మన జీవితాలు, మన కుటుంబ జీవితాలు మనం చూడగలుగుతాం. అయితే ఈ నూతన సంవత్సరంలో దేవునితో మనం కలిసి అడుగు పెడుతున్నప్పుడు 4 విషయాలు మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. ఆ కొన్ని ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీకు ఈరోజు తెలియజేస్తాను. నూతన సంవత్సరంలో దేవునితో కలిసి మనం అడుగు పెట్టేటప్పుడు మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే దేవుని విశ్వసనీయతను మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంటే లుక్ బ్యాక్, వెనుకకు మనం చూడాలి. ఏంటి వెనుకకు చూడాలి అంటే, దేవుడు ఈ నూతన సంవత్సరం మనం అడుగు పెడుతున్నప్పుడు దేవుడు మన గత సంవత్సరాలలో దేవుడు మన ఎడల చేసినటువంటి మేలులను మనం ఏం చేసుకోవాలంటే జ్ఞాపకం చేసుకోవాలి. మీరు చూడండి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా ఉన్నది, పూర్వదినములను జ్ఞాపకము చేసుకొనుడి. ఏం చేయాలంట? పూర్వదినాల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఏం జ్ఞాపకం చేసుకోవాలి? గడిచినటువంటి సంవత్సరాలలో దేవుడు ఎలాగ మనల్ని కాపాడాడో, దేవుడు మనల్ని ఎలాగూ నడిపించాడో, దేవుడు మనల్ని ఎలాగూ పోషించాడో. చూడండి, మేబీ 2025 సంవత్సరంలో ఎన్ని సందర్భాలు నువ్వు మరణ పంచు వరకు వెళ్ళి ఉంటావో, ఎన్ని అనారోగ్యమైనటువంటి పరిస్థితులు నీ జీవితంలో వచ్చి ఉంటాయో, ఎన్ని భయంకరమైనటువంటి అనారోగ్య పరిస్థితుల ద్వారా నువ్వు నలిగిపోయి ఉంటావో, ఎంత ఆర్థికమైనటువంటి పరిస్థితుల వల్ల నువ్వు నలిగిపోయి ఉంటావో, లేదంటే నువ్వు ఉద్యోగం చేసే చోట, నువ్వు నీ యొక్క వ్యాపారం చేసే చోట ఎన్ని నష్టాలు నువ్వు చవి చూసి ఉంటావో. అయితే వాటిలన్నిటిలో నుంచి దేవుడు తప్పించి నిన్ను ముందుకు నడిపించినటువంటిదా ఆ గత సంవత్సరంలో ఆ మేలును జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు
చెల్లించాలి. సో మొదటిది లుక్ బ్యాక్, అంటే దేవుణ్ణి గత సంవత్సరాల్లో దేవుడు చేసినటువంటి మేలులను, దేవుడు చూపించినటువంటి కృపను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అది జ్ఞాపకం చేసుకుంటాం వల్ల మనం ఏమవుతుందంటే నూతన సంవత్సరం మనం అడుగుపెట్టినప్పుడు ఆ నూతన సంవత్సరం మనం ఎదురయ్యేటువంటి ఆ పరిస్థితిని బట్టి మనం కృంగిపోకుండా గతంలో దేవుడు ఎలాగైతే మేలు చేశాడో ఆ మేలులను ఈ మన ఎదురున్నటువంటి ఆ సమస్యతో పోల్చుకున్నప్పుడు ఆ సమస్య ఏమవుతుందంటే దేవుడు గతంలో చేసినటువంటి మేలుల ద్వారా చిన్నదిగా కనపడుతుంది. అంతేగాని దేవుడు చేసినట్టు మేలు మనం మర్చిపోతే ఘాతకులుగా మనం ఉంటాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ మనం ప్రతిరోజు ఏం చేయాలి అంటే లుక్ బ్యాక్ అన్నప్పుడు దేవుడు గత సంవత్సరంలో చేసినటువంటి మేలులను, ఉపకారం మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండోది మనం చూసినట్లయితే మనం చూడండి, దేవుడు మనల్ని ఏ విధంగా పోషించి మనల్ని నడిపించాడో మనం అర్థం చేసుకోవాలి. నిజమే కదండి. చాలామంది జీవితాల్లో, కొంతమంది ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో వర్క్ చేసే వాళ్ళ జీవితంలో శాలరీస్ 2 months 3 months కూడా రావు. చాలామంది కష్టపడి సంవత్సరం అంతా లేదంటే ఆ 6 నెలలు పంట భూమిలో కష్టపడితే సరైనటువంటి ఆ పంట చేతికి రాకున్నటువంటి వారు ఎంతోమంది ఉంటారు. చాలామంది జీవితంలో నిస్సారమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ దేవుడు వాటిలో నుంచి విడిపించి ముందుకు నడిపించినట్లుగా మనం చూస్తాము. కాబట్టి గడిచిన సంవత్సరంలో దేవుడు ఉద్యోగ విషయంలో, వ్యాపారం విషయంలో, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో, ఇలా రకరకాలైన పరిస్థితుల్లో దేవుడు ఎలాగ మనల్ని నడిపించాడో, ఎలాగ మనల్ని కాపాడాడో, ఎలాగ మనకి కృప చూపించాడో దాన్ని మనం ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దావీదు అంటాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. సో దేవుడు చేసినటువంటి మేలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుడు మన ఎడల చేసిన ఆశ్చర్యకార్యాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఎంతైనా కృతజ్ఞత కలిగినటువంటి వారుగా మనం ఉంటాము. నా మట్టుకు నేను కొన్ని సంవత్సరాల క్రితము ఒక మేజర్ ఆపరేషన్ దగ్గరికి నేను వెళ్ళినప్పుడు దేవుడు నన్ను ఆ మరణం నుంచి తప్పించి ఈ 3.5 సంవత్సరాలు తను కాపాడి నన్ను ముందుకు నడిపించిన దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. నిజమే కదా. నా జీవితంలో మాత్రం కాదు, మీ అందరి జీవితాల్లో కూడా దేవుడు ఇలాంటి కార్యాలు ఎన్నో చేశాడు. కాబట్టి గడిచిన సంవత్సరాన్ని మనము దేవుడు చేసినటువంటి దాన్ని మనం మర్చిపోకూడదు. ఇందా నేను చెప్పినటువంటి విషయాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ కాదేషు బర్నియా అనేటువంటి ప్రాంతంలో ఈ ఇశ్రాయేల్ ప్రజలందరితో మోషే చెప్తుంది ఏంటో తెలుసా, మన పితరుల ఎడల దేవుడు ఏ కార్యాలు చేశాడో మీరు జ్ఞాపకం చేసుకోండి. మానవునికి ఉన్నటువంటి మరొక డెఫినేషన్ ఏంటంటే మర్చిపోయేవాడు. మనం మర్చిపోయినప్పుడు ఏమవుతుందంటే దేవుడు చేసిన మేలు మనం మర్చిపోతాం. దానివల్ల దేవుడి కంటే కూడా మనకు కొన్నిసార్లు ఎదురయ్యేటువంటి పరిస్థితులు చాలా పెద్దగా అనిపిస్తూ ఉంటాయి. కానీ దేవుడు గత జీవితంలో చేసినటువంటి అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను, ఆయన చూపించినటువంటి కృపను నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీ ఎదుర్కొన్నటువంటి సమస్య చాలా చిన్నదిగా అనిపిస్తుంది. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడితో కలిసి మనము అడుగు పెడుతున్నప్పుడు మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏమిటంటే లుక్ బ్యాక్, అంటే గత సంవత్సరాల్లో దేవుడిని ఎడల చేసినటువంటి ఆ మంచి ఆత్మకార్యాలను, మరి మంచి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండోదాన్ని మనం చూద్దాం. రెండోది ఏమిటయా అంటే గతాన్ని విడిచిపెట్టాలి. లెట్ గో. ఆ గతాన్ని విడిచిపెట్టేసేయాలి. ఏం విడిచిపెట్టాలి అంటే చూడండి, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటికై సాగిపోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:13 చూస్తే, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటికే ముందుకు నేను కొనసాగుతూ ఉన్నాననేటువంటి మాట మనకు అర్థమవుతుంది. అంటే ఈ నూతన సంవత్సరంలో పాత భారాలన్నీ మనం విడిచిపెట్టేయాలి. కొన్నిసార్లు మన జీవితంలో మనము ఆత్మీయంగా పడిపోతాం, జారిపోతాం. ఆ పడిపోయినటువంటి దాన్ని బట్టి కృంగిపోయి ఆ యొక్క అపరాధ భావంతోనే మనం ఉండిపోకుండా దేవుడి దగ్గరికి వెళ్ళి మనం చేసినటువంటి తప్పులను దేవుడి దగ్గర రిగ్రెట్ అవుతూ, మనం దేవుడి దగ్గర పశ్చాత్తాపడుతూ రిపెంట్ అవుతూ ఉన్నప్పుడు దేవుడు తన నూతనమైనటువంటి హృదయాన్ని మనకు అనుగ్రహించిన తర్వాత ఆ పాత విషయాన్ని మనం విడిచిపెట్టేయాలి. దావీదు బత్షెబా విషయంలో ఘోరమైనటువంటి తప్పిదం చేసినప్పుడు ఆయన దేవుడి సన్నిధిలోకి వచ్చి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ అంటున్నాడు, అయ్యా నువ్వు నాకు రక్షణ ఆనందాన్ని మరలా పుట్టించుము. ఎందుకంటే ఆ రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నాడు కనుక, పాపం వల్ల తనకు అవమానం వచ్చింది, పాపం వల్ల ఆ పాప భారము, ఆ అపరాధ భావం తనలో కలిగింది కనుక అతను అంటున్నాడు, అయ్యా నాలో రక్షణ ఆనందం మరలా పుట్టించుము
అని చెప్తున్నటువంటి దావీదుతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తిరిగి అతనికి ఆ రక్షణ ఆనందాన్ని కలిగించినట్లుగా మనం చూస్తాం. అందుచేత మన జీవితంలో కూడా గడిచిపోయిన సంవత్సరంలో ఎన్నో వైఫల్యాలు మన జీవితంలో ఉంటాయి, ఆధ్యాత్మికమైన వైఫల్యాలు ఉంటాయి. అవన్నిటిని బట్టి మనం కృంగిపోకుండా దేవుడి దగ్గరికి వెళ్ళి రిపెంట్ అయ్యి సరి చేసుకొని వాటిని విడిచిపెట్టాలని వాక్యం తెలియజేస్తుంది. చూడండి, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే, నీతిమంతుడు 7 మార్లు పడినను వాడు లేస్తాడు. ఈ విల్ వేక్, మళ్ళీ ఆయన లేస్తాడు. ఎప్పుడు నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా వాడు ఏమవుతాడంటే లేపబడతాడు, లేదా లేస్తాడు. వాడు ఎందుకు లేస్తాడు, ఎలా లేస్తాడు అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి తను సరి చేసుకున్నప్పుడు, తన జీవితాన్ని మళ్ళీ దిద్దుకున్నప్పుడు దేవుడు అతన్ని పోగొట్టుకున్నటువంటి ఆ రక్షణ ఆనందాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. కనుక నీతిమంతుడు 7 సార్లు పడినా లేస్తాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడితో కలిసి మనం ముందుకు అడుగు పెడుతున్నప్పుడు మనం చేయాల్సినటువంటి రెండో విషయం ఏంటంటే, మనం పాత వాటిని విడిచిపెట్టేయాలి. మన గత సంవత్సరంలో చేసినటువంటి ఆ తప్పిదాలను, గత సంవత్సరంలో మనం చేసినటువంటి ఆధ్యాత్మికమైన పొరపాట్లను, దేవుణ్ణి ఆయాసపరిచినటువంటివి, దేవుణ్ణి దుఃఖపరిచినటువంటివి ఏవైతే ఉన్నావో వాటినన్నిటిని మనం విడిచిపెట్టి నూతన సంవత్సరంలో నూతనంగా మనం ముందుకు సాగిపోవాలి. సో ప్రియదేవుని బిడ్డ, దేవుడు అంటండి నూతన సంవత్సరంలో ఆయన మన ఎడల ఉద్దేశించినటువంటి ఉద్దేశాలు మనకు మేలుకరమైనవే తప్ప అవి హానికరము కావని వాక్యములో ఆయన తెలియజేస్తున్నాడు. అంటే దాని అర్థము, దేవుడు అంటండి ఈ క్రొత్త సంవత్సరంలో మనకు ఒక క్రొత్త పేజ్ ఇస్తాడంట, ఒక వైట్ పేజ్ మనకి ఇస్తాడు. ఆ వైట్ పేజ్లో దేవుడు ఏం చేస్తాడో తెలుసా, 2025 సంవత్సరంలో ఉన్నటువంటి లెక్కలన్నిటినీ, అవి పాజిటివ్స్ అయినా నెగిటివ్స్ అయినా సరే, వాటిలన్నిటిని కూడా తుడిపేసి ఆయన ఏం చేస్తున్నాడు, ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదాలని, మన ఎడల ఆయన కలిగినటువంటి ఉద్దేశాలను ఆయన రాస్తూ ఉన్నాడంట. సో వాట్ ఎ బ్లెస్సింగ్ వీ హ్యావ్. చారయ్యా అయిన వారే నన్ను అపహసించినారయ్యా, నా కన్న వారిని నే కోల్పోయినా, నా స్వంత జనులే